ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి, అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. దీని పూర్వాపరాలు లేకపోతే 9వ నెలలో 29వ తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి మీద. ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు, ఇతని మీద చర్యలు తీసుకున్నాడు. దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది. ఏ డేట్న పోయింది? ఇది 2/2/11. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను. ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు. ఇతను మొదటగా పాలపాడి దిన్నెలో ఈవోగా ఉన్నాడు, ఇన్ఛార్జు ఎర్రదొడ్డికి ఉన్నాడు. ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత, ఐ డోంట్ వాంట్ డ్రాప్ ద నేమ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్తో దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్సీపీ పార్టీని ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ ₹1,00,000 కొట్టేసినటువంటి మళ్ళీ నిల్వ చేసి ఎనికి జమ చేసేటువంటి వీళ్ళు ఇద్దరు. వీళ్ళతో పాటు రీసెంట్గా 3 రోజుల కిందట, ఈ దొంగతనానికి 2 రోజుల ముందర సాక్షి విలేకరి, కదిరి సాక్షి విలేకరి, ఆంధ్రప్రభ విలేకరి, ఇంకా ఒక మాజీ విలేకరి, ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్, ఇది మందు గ్రూప్. వీళ్ళు అందరూ కలిసి ఎర్రదొడ్డి దగ్గర మందు కొట్టినారు. వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండే అవకతవకలు ఇదే. ఈ సాక్షి విలేకరి అయితే చెన్నై పోతాడు. ఎందుకు? ఒత్తించుకునేది. నువ్వు ఒత్తించుకో, మాకు అభ్యంతరం లేదు, నీ పర్సనల్ అది. కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్. అంటే అది తప్పు. దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు. మందాగను ఎవరితో పోతాడు? హుండీ దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవాళ్ళు. ఏమన్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట, మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా, మామూలు సామాన్యమైన వ్యక్తులము, మాకు అసలు రాజకీయాలు తెలీదు, మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల్లో పుట్లా, జమీందారి బతుకలా, కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడినాం, ప్రజల కోసం బతుకుతాడు. మీరు ఆగర్భ శ్రీమంతులంతా, మీ తాతగారంతా మంత్రులు చేసినారు, ముఖ్యమంత్రులు చేసినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ. పరాకమణిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు. ఇప్పుడు చెప్తాండ మీకు, మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని కూర్చున్నారా మీ నాయకులతో? ఇదేనికి ఆ మెంటల్ ఎక్కింది నీకేని? ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బూతు కింద కనపడుతుంది. ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళే. సాక్షాత్తు శ్రీవారి హుండీ చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ ఏ రకం ఉంది? మీ వ్యక్తిత్వం ఏంటి? ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు, మీ నాయకులు ఉలికిపడుతున్నారు. అయిపోయేసే కదా ఆయన మనందరినీ. ఈయన పోతే పోతాడు, మమ్మల్ని కూడా అయిపోయేస్తారు, పార్టీని అయిపోయేస్తారు. మాట్లాడితే పాపం ఉలికిపాటు ఎక్కువ ఉంది. కదిరిగొడ్డలి చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదబ్బా, కథ కానీ కథనం కానీ, మీ అనుయాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి డిపోజిషన్ని మేము రీట్రేట్ చేస్తున్నాం కూడా. మాది కాదు ఈ కథ కానీ కథనం కానీ. ఆ హత్య జరిగింది మా
ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు, ఆయన తెలుగు క్రైమ్ మేము తెలుగు ఆయనకి తెలిసింటే ఆ రోజు నాయట్ల వాడిని ఉంటే మీకు కడ్రాయికి ఆడపడుతాలు ఆడపడిచింది, ఆయనకు అటువంటి తెలుగు తెలియదు కాబట్టి ఆయన చేతితో కత్తి పెట్టేసి పాపం నారాసుర రంగ చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి. అందుకే చెప్పిన ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు, ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది. ఈ కదిరి గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర, అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం. అది ఇది మీరు ఎన్ని మాటలు మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరి గొడ్డలి పదునెక్కుతానే ఉంటుంది, కానీ ముద్దుబారది. ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడినాడు ఈరోజు, కదిరిలో సాయిబులయ్య గొడ్డలమ్మిండేది, అది సాయిబులయ్య పోయి సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండేది, పోయి వాళ్ళని అడగండి ఎందుకు అమ్మినావు అని. కదిరి గొడ్డల గురించి మాట్లాడితే మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు, ఎందుకు అంత ఉలికి పడుతున్నారు మీరు, ఏం మీకు అంత బాధ? సిబిఐ మీద కేసు అయిపోండి, ఊరికూరికి కదిరి గొడ్డలు అన్నారండి. లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ మోయో కొట్టండి. కదిరి గొడ్డలు అన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కదిరి గొడ్డలు? మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాండా, మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారని ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అయినారు. మీరు మమ్మల్ని వాడిండేది గొడ్డలు కొని మీ ఇంట్లో వాళ్ళని చంపుకుని. మాకు అంత చరిత్ర లేదబ్బా, సొంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవుల కోసము తాపత్ర ఇవ్వడంత చరిత్ర మాకు లేదు. ఈ రోజున ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసినారు, పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడే కూర్చొన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ. మా ప్రయత్నంలో ఇది 3వ మీటింగ్. వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ ద కేపీఎంజే ఆన్ బోర్డ్. కేపీఎంజే అనేది చాలామందికి తెలియకపోవచ్చు, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇందాకే కలెక్టర్ గారితో కలిసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పీపీటీ ఆయన పంపించి మేము కేపీఎంజీతో చేయిస్తున్నామంటే, కేపీఎంజీతో చేస్తున్నారు అంతా ఎందుకు ఖర్చు పెడతారు, మేము చెప్తే మేము చేసాడు, మీరు చెప్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుంది, మేము మా ఊరిని బాగు చేయాలనుకుంటున్నాము, బాగా చేసుకోవాలనుకో తాపత్రయపడతాను. మా ప్రయత్నం అది. నేను గొప్పలు చెప్పడంలా, రోడ్లు వేసే దాని గురించి, నీళ్ళ గురించి, అభివృద్ధి గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెప్తే నేను నేర్చుకునే ప్రయత్నం లేను దొరా. మా